వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది హోండా i20 వెహికల్. ఈ వెహికల్ ఏంటంటే మనకి నల్గొండ నుంచి వచ్చిన వెహికల్. సో ఈ వెహికల్ లో మనం జనరల్ సర్వీసింగ్ చేస్తున్నాము అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాము. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి అండ్ స్పాన్ ఆటోమోటివ్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. ఈ ఆయిల్ సంపద ఏం చేద్దాము, కింద ఎంసీలు పెట్టేశారు కదా, అంటే అదే ఒరిజినల్ సంప్ కాస్ట్ వచ్చేసి 10,000 ఉందండి. అవునవును, సరే సరే, పైన వరకు చేసేయాలి కదా. ఓకే, హోండా వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ రోడ్ టెస్ట్కి వెళ్తున్నాము. సో రోడ్ టెస్ట్కి అయితే వచ్చేసినాము. బండి ఇట్లా టచ్ చేయగానే జమ్మని లేస్తుంది పికప్ అయితే. ఈ రోడ్లో మనం 80 స్పీడ్లో ఉన్నాము. స్కానింగ్ కూడా మనం చేసినాము. ఎర్రర్ కోడ్స్ అయితే ఏం రావట్లేదు, డిస్ప్లేలో ప్రాబ్లం అయితే ఏం లేదు. వెహికల్ కండిషన్ అయితే బాగానే ఉంది, ఎలాంటి ఎర్రర్ కోడ్స్ కూడా ఏం రావట్లేదు. పికప్ అది కూడా బాగానే వస్తుంది. స్లో పెట్టేసి కూలెంట్ లీకేజ్ చెక్ చేసుకున్నాము. లీకేజెస్ అయితే ఎలాంటి అయితే ఏం లేవు. ఆయిల్ లీకేజెస్ కంప్లైంట్ ఉంది, కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేసినాము. ఆయిల్ చంబర్ చేంజ్ చేసుకోవాలి, అదొకటి కంప్లైంట్ ఉంది. మిగతా సస్పెన్షన్, క్లచ్ ప్లేట్స్ లైట్ గా హార్డ్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వీల్ బేరింగ్ ఒకటి వీక్ కండిషన్ ఉంది. సో ఈ వెహికల్ ఏంటంటే మనం జనరల్ సర్వీసింగ్ చేసినాము అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేసినాము. మిగతా ఇంకా కొన్ని కంప్లైంట్స్ కూడా ఉండే, సో కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేసేసినాము. లైక్ ఆయిల్ లీకేజ్ కంప్లైంట్ ఉంది, సంప్ నుంచి ఆయిల్ లీకేజ్ కంప్లైంట్ ఉంది అండ్ సస్పెన్షన్ వీక్ ఉంది అండ్ ఒక వీల్ బేరింగ్ కూడా వీక్ ఉంది. సో అన్ని కంప్లైంట్ కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసినాము అండ్ ఇంటిమేషన్ చేసేసినాము. బడ్జెట్ లేదు ప్రెసెంట్, నెక్స్ట్ టైం చేపించుకుంటున్నారు కస్టమర్. సర్వీస్ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ఈ వెహికల్ లో మాత్రం ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పాన్ ఆటోమోటివ్.